హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళొచ్చేసి గోరింటాకు పొడితోటి 10 నిమిషాల్లోనే గోరింటాకు ఎర్రగా పండేలాగా చూయించబోతున్నానండి. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా అస్సలు పోదండి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఏంటని వీడియోలోకెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసినప్పుడు ఈ మెహందీ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అంతేకాదండి, ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయచ్చు కదా. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఈ విధంగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకోవాలండి. తర్వాత టీ పొడి తీసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉన్నారండి కామెంట్ సెక్షన్‌లో ఏ టీ పొడి తీసుకోవాలని చెప్పి. పలానా అన్నది ఏం లేదండి. మనం ప్రతిరోజు టీ తాగడానికి ఏ టీ పొడి అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ టీ పొడి తీసుకోండి. సో పర్టిక్యులర్‌గా ఇదే కంపెనీ టీ పొడి తీసుకోవాలన్నది ఏం లేదు. ఇదే బ్రాండ్ తీసుకోవాలన్నది ఏం లేదండి. సో నేను ఒక్కోసారి 3 రోజెస్ తీసుకుంటూ ఉంటా, తాజ్ మహల్ తీసుకుంటూ ఉంటా, వాహతాజ్ అలాగే. సో ఏదో ఒకటి ఏదైనా పర్లేదండి. ఇక ఇందులోకి చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలనమాట. ఈ లిక్విడ్ ఎంత స్ట్రాంగ్‌గా రెడీ చేసుకుంటే గోరింటాకు అంత డార్క్‌గా పండుతుంది. ఇక ఇందులోకి చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ షుగర్ తీసుకున్నానండి. చాలామంది గోరింటాకు పొడితోటి చూయించండి అని చెప్పి చాలా అంటే చాలా కామెంట్స్ ఉన్నాయండి. సో నేను చూపిస్తానని చెప్తూనే ఉన్నాను. ఫైనల్లీ చూయించాను. ఇక కంటిన్యూగా చూపిస్తూనే ఉంటానన్నమాట. అంటే ఇదొక్క మెథడే కాదండి. నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. గోరింటాకు పొడితోటి గోరింటాకు ఎర్రగా పండడానికి ఎలా రెడీ చేసుకోవాలనేది. ఇక ఇందులోకి లవంగాలు తీసుకోవాలి. ఎందుకు లవంగాలు అంటే గోరింటాకు మంచి రంగునిస్తాయన్నమాట. ఆకు గోరింటాకు అందరికీ అందుబాటుగా ఉండదు కదండీ. ఇప్పుడంటే ఈ రోజుల్లో మనకు ప్రతి ఆన్‌లైన్‌లలో చాలా తక్కువ కాస్ట్‌కే అందుబాటుగా ఉంది. సో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ప్యాక్‌ని హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ మెహందీకి మాత్రమే కాదు, హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా సోంపు, అలాగే మీ దగ్గర సోంపు లేకపోయినట్లయితే జీలకర్ర తీసుకోండి. సోంపు, చక్కెర, టీ పొడి యాడ్ చేసుకొని చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. సో చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది. ఎక్కువ రోజులు కూడా అస్సలు పోదండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకాస్త ముందుగా క్లీన్ చేసినుంటే సరిపోయుండేది. డార్క్‌గా పండింది. కాస్త ముందుగా వాష్ చేసినుంటే సో మెరూన్ రెడ్ కలర్‌లో పండిండేది. సో నేను అది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సో మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో ఇక కంటిన్యూగా మెహందీ వీడియోస్ కాస్త గ్యాప్ వచ్చాయి కదండీ. మన హోమ్ రెమెడీస్ ఎక్కువగా ఉన్నాయి. హోమ్ రెమెడీస్‌లోని మెహందీ వీడియోస్ కూడా నేను కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో ఆకుతోటి ఎర్రగా పండడానికి, పొడితోటి ఎర్రగా పండడానికి, అలాగే ఇంట్లో ఇంకా మనం డిఫరెంట్ మెథడ్స్‌లో మెహందీస్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. సో థాంక్స్ ఎ లాట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ మెహందీని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారండి. అలా చూడడం వల్ల అస్సలు అర్థం అవ్వదు. సో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇక ఈ విధంగా మరిగిన తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి. బాగా మరగనివ్వాలండి. సో టీ పొడి కాస్త ఎక్కువ వేసుకొని స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలనమాట లిక్విడ్. అప్పుడే మనకు గోరింటాకు మంచి రంగులో పండుతుంది. ఇక ఈ మాత్రం లిక్విడ్ అయితే సరిపోతుందండి. ఇక వేరొక బౌల్ తీసుకొని గోరింటాకు పొడి తీసుకోవాలండి. గోరింటాకు పొడి నేను ఇంట్లోనే తయారు చేసినటువంటి గోరింటాకు పొడి ఉపయోగిస్తున్నా. మీరు బయట కొని తెచ్చినటువంటి గోరింటాకు పొడి కూడా ఉపయోగించొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. సో ఒకవేళ మీరు ఇంట్లో రెడీ చేసుకోవాలి గోరింటాకు పొడి అనుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్, అంటే ఎండలో కాకుండా ఇంట్లో నీడలోనే ఎండబెట్టేసేయాలనమాట. ఒక న్యూస్ పేపర్ వేసేసి పతలాగా అలాగా గోరింటాకంతా స్ప్రెడ్ చేసేయండి. పుల్లలు అవి తీసేసి ఒక 2, 3 రోజులు లేదంటే ఒక 4, 5 రోజులు అలాగే పక్కన పెట్టేసేయండి. ఇది సౌండ్ వస్తుందనమాట డ్రై అయిన తర్వాత. అప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని 2 సార్లు జల్లెడ పట్టేసామంటే పొడి మెత్తగా రెడీ అవుతుంది. సో ఇక ఇందులోకి కొద్దిగంత విక్స్ తీసుకుంటున్నానండి. ఎందుకు విక్స్ తీసుకుంటున్నానంటే ఇమ్మీడియేట్‌గా పండుతుంది. అంతే కదండీ, ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ మాత్రం విక్స్ వేపరప్ అయితే సరిపోతుంది. మీరు శాస్త్రి బామ్ తీసుకోవచ్చు, మెంతో ప్లస్ తీసుకోవచ్చు, జెండు బామ్ తీసుకోవచ్చు. వాటెవర్ మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. నేనైతే విక్స్ వేపరప్ తీసుకుంటున్నా. ఇది ఏమంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా చెయ్యి మండకుండా ఉంటుందన్నమాట. ఇది పిల్లలకు అప్లై చేస్తాం కదా మనము. సో బర్నింగ్ సెన్సేషన్ ఉండదు ఈ విక్స్ వేపరప్ ఏంటంటే. ఈ జెండు బామ్ ఇవి ఏంటంటే కాస్త మండినట్లుగా ఉంటుంది. మరీ భరించలేనంతగా ఏమి ఉండదండి. సో మీరు మాక్సిమం విక్స్ వేపరప్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే జెండు బామ్ కానీ, శాస్త్రి బామ్ కానీ, సో వాటెవర్ మీరు ఏది నచ్చితే అది ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలండి. అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం ఖచ్చితంగా పిండాలండి. అప్పుడే మనకు గోరింటాకు మంచి రంగులో పండుతుంది. ఇప్పుడు మనం ఇందులోని ఏమేమైతే యాడ్ చేసామో ఈ లిక్విడ్‌లో ఇవన్నీ కూడా మనం హెయిర్‌కు అప్లై చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. అరచెక్క నిమ్మరసం కూడా ఇందులోనే పిండుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే యాడ్ చేయొచ్చు.
సో కొద్ది కొద్దిగా చూసుకుంటే యాడ్ చేయండి. మరీ లూజ్‌గా అవ్వద్దండి. మనము చేతికి డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఉండలేమీ లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇదివరకు నేను గోరింటాకు పొడితోటి చూయించానండి. ఎర్రగా పండేటువంటి మెథడ్ చూయించాను. ఇదొచ్చేసి కాస్త డార్క్ షేడ్‌లో అనమాట. అంటే చాలామంది డార్క్ షేడ్‌లో ఇష్టపడతారు. ఎక్కువ రోజులు ఆగుతుందండి ఈ విధంగా. సో, గోరింటాకు పొడితోటి ఎర్రగా దొండపండు రంగులో పండేలాగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్ అనమాట. అంటే అది వేరే మెథడ్, ఇది వేరే మెథడ్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లోని మెహందీ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి మీకు సమయం ఉంది అనుకున్నప్పుడు. మనం తీసుకున్నటువంటి ఈ గోరింటాకు పొడి క్వాంటిటీకి మనం రెడీ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుందండి. సో, లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్‌గా కూడా గ్రోత్ అవుతుందండి. అంతేకాదు స్ప్లిట్ ఎండ్స్ లేకుండా ఉంటాయి. జుట్టు చివర్లు చిట్లకుండా కూడా ఉంటుంది. తరచూ అప్లై చేస్తూ ఉండడం వల్ల జుట్టు నల్లగా మారుతుందండి. వారానికి ఒకసారి అలా అప్లై చేస్తూ ఉన్నట్లయితే జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది. సో, ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా మనము గోరింటాకు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే మనకు గోరింటాకు మంచి రంగులో పండుతుంది. ముఖ్యంగా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం కోన్‌లలాగా రెడీ చేసుకొని వీటిని స్టోర్ చేసుకోవచ్చనమాట. 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా కోన్ రెడీ చేసుకోవాలనేది నేను చిటికెలో చూయించేస్తా చూడండి. చాలా అంటే చాలా ఈజీ. ముందుగా ఈ హెన్నా పేస్ట్‌ని ఒక లిడ్‌ని క్లోజ్ చేసి లేదంటే ఫుడ్ ర్యాపర్స్ ఉంటాయి కదండీ! ఫుడ్ ర్యాపర్స్ తోటి కవర్ చేసేసి ఫుడ్ ర్యాపర్ తోటి కవర్ చేసేసి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసేయండి. సో, ఈ విధంగా ఫుడ్ ర్యాపర్ ఉంటుంది కదండీ! దీనితోటి కవర్ చేసేయండి. లేదనుకున్నట్లయితే మొత్తం అంతా కవర్ అయ్యేలాగా లిడ్‌ని క్లోజ్ చేసేయండి గ్యాప్ లేకోకుండా. సో, ఫుడ్ ర్యాపర్ వల్ల ఏంటంటే గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది. మనము ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు రిమైనింగ్ వాటర్ మెలన్ కానీ ఈ విధంగా ఫ్రూట్స్‌కి కవర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఈ ఫుడ్ ర్యాపర్‌ని. ఎలాగో అందరికీ అందుబాటుగానే ఉంటుంది. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే లిడ్‌ని క్లోజ్ చేసేయండి. ఏదైనా ఒక మూతని క్లోజ్ చేసేయండి. లేదంటే మూతన్నటువంటి ప్లాస్టిక్ డబ్బీలోకి ఇదంతా వేసేసి టైట్‌గా మూతను క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసేయండి. ఇక ఓవర్ నైట్ పక్కన పెట్టేసిన తర్వాత మనకు ఎంత అవసరమో అంత మాత్రం సెపరేట్ చేసుకొని ఒకవేళ ఎక్కువ మోతాదులో మనం రెడీ చేసుకున్నట్లయితే ఒకసారికి సరిపడా మనం రెడీ చేసుకున్నట్లయితే పర్లేదు. ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో రెడీ చేసుకున్నాము అని అంటే మనకి ఎంతైతే అవసరమో అంత సెపరేట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బీలో మూతనటువంటి ప్లాస్టిక్ డబ్బీలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కోన్‌లలాగా రెడీ చేసుకోవచ్చండి. కోన్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. చిన్న పిల్లలు కూడా తయారు చేస్తారు. అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఇది ఓవర్ నైట్ పక్కన పెట్టేసి నేను మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే చూపిస్తా చూడండి. కాస్త సాఫ్ట్‌గా మారుతుందనమాట ఈ పేస్ట్ అంతా బాగా నాని. ఇక ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసానండి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ విధంగా ఏదైనా ఒక ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉంటాయి కదండీ ఇంట్లో మనము శారీస్ తెచ్చుకున్న, పిల్లలకి బట్టలు తెచ్చిన ఈ విధంగా ర్యాపర్స్ వస్తాయి కదండీ పైన. సో, ఈ ర్యాపర్‌ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి స్ట్రెయిట్‌గా. తర్వాత ఇవి మనం బయట ముంత మసాలా బురుగులు అవి తీసుకున్నప్పుడు వాళ్ళు చుడతారు చూడండి ఈ విధంగా సేమ్ కోన్ షేప్‌లో చుట్టాలన్నమాట. ఈ విధంగా కోన్ షేప్‌లో చుట్టేసేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ హెన్నా పేస్ట్ క్వాంటిటీకి 2 కోన్‌లు వస్తాయండి. సో, ఇక ఈ విధంగా టేప్‌ని తీసుకొని స్టిక్ చేసేయాలన్నమాట. ముందుగా ఈ కింద భాగంలో స్టిక్ చేసేస్తే తర్వాత పైన స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో ఈ హెన్నా పేస్ట్‌ని రెడీ చేసుకున్నా కూడా ఒక 10, 12 కోన్‌లు అలాగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఓవర్ నైట్ పక్కన పెట్టేసేపాటికి సాఫ్ట్‌గా నానిపోయి ఉంటుందండి. సో, చూస్తున్నారు కదండీ ఎంత సాఫ్ట్‌గా నానిందో. ఇక ఈ కోన్‌లోకి ఈజీగా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ అంతా మరొక కోన్ రెడీ చేసుకోవచ్చండి. మొత్తానికి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ హెన్నా పేస్ట్ క్వాంటిటీకి 2 కోన్‌లొస్తాయి. సో, ఈ విధంగా కింద తట్టినట్లుగా అంటే కిందికెళ్తుందనమాట ఈ పేస్ట్ అంతా కూడాను. పైనుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. సేమ్ బయట కొన్నటువంటి కోన్‌లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ కదా! ఇక పైనుంచిన ఒక టేప్ వేసేయండి. ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ టేప్ లేకపోతే నార్మల్‌గా మనము ఎలక్ట్రిక్ వైర్స్‌కి అవి స్టిక్ చేస్తూ ఉంటాం కదండీ టేప్స్ యూజ్ చేస్తాం కదండీ! ఆ టేప్‌నైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. ఏదో ఒక టేపు. కరెంట్ వైర్‌లకు ఉపయోగించేటువంటి టేప్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ టేప్ అయినా తీసుకోవచ్చు. మాక్సిమం అందరి ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్స్‌కి యూజ్ చేసేటువంటి టేపు ఉండే ఉంటుంది మోస్ట్‌లీ.
మొత్తానికి మన చేతులతో రెడీ చేసుకున్నటువంటి అందమైన కోన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది ఏదైనా మనం రెడీ చేసుకుంటే. సో, ఇక ఈ ఎడ్జ్‌లో మనకు ఎంత హోల్ అయితే అవసరమో అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గోరింటాకు పెట్టుకునే ముందు కొద్దిగంత విక్స్‌ని ఈ విధంగా అప్లై చేసుకోండి చేతికి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే గోరింటాకు ఇమ్మీడియేట్‌గా పండుతుంది. అంతే కాదండి చాలా మంచి రంగులో పండుతుంది. ఇక డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా వేయగలిగినంత ఈజీగా చూపిస్తా చూడండి. ముందుగా ఈ విధంగా మధ్యలో రౌండ్ పెట్టేసేయండి. కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను చూడండి. లేదంటే బోర్ కొడుతుందని చెప్పేసి. సో, ఈ విధంగా జస్ట్ ఒక నక్షత్రం లాగా వేసేయండి పైన ఈ విధంగా ఈజీగా అంటే ఫింగర్ టిప్స్‌కి షేడ్ ఇచ్చేలాగా. సో, ఇక ఇదంతా కూడా నేను తర్వాత ఫిల్ చేస్తానండి. మీకు ఏ డిజైన్ అన్నది అందాజుగా తెలుస్తుందని చెప్పి చూపిస్తున్నా. ఈ రౌండ్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయాలన్నమాట. సో, ఇదంతా నేను ఫిల్ చేసి మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. సో, చూడడానికి ఇలా ఉంటుంది కానీ ఇది పండిన తర్వాత చూస్తే అమేజింగ్‌గా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. సో, పూర్తిగా ఈ విధంగా ఫిల్ చేశాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉన్నా క్లీన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. స్టార్ ఇది ఎంత అందంగా ఉంటుందంటే క్లీన్ చేశాక స్టార్ చుట్టూ చిన్న చిన్న చుక్కలు చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్‌కి పెట్టుకున్నప్పుడు ఏంటంటే చెయ్యి నిండుగా ఉంటుంది. ఇక నేను కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా నేను ఎంత సమయం ఉంచుకున్నానో అందాజుగా నాకు అంత కరెక్ట్‌గా తెలీదు కానీ మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచానండి. హాఫ్ అన్ అవర్ కంటే కాస్త ఎక్కువే ఉంచాను. సో, ఇక క్లీన్ చేస్తా చూడండి. నేను అస్సలు ఊహించలేదు ఇంత డార్క్‌గా పండుతుంది అని చెప్పి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏవైనా అందుబాటుగా లేకపోయినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాటికి ఆల్టర్‌నేటివ్‌గా ఏవైనా యూజ్ చేయొచ్చా అన్నది ఖచ్చితంగా మీకు రిప్లైలో తెలియజేస్తాను. అంతే కాదండి. ఇదే మెథడ్‌లో పచ్చి ఆకు గోరింటాకు అంటే పచ్చి ఆకు ఉంటుంది కదండీ! ఆకు ఫ్రెష్ ఆకుతోటి కూడా సేమ్ ఇదే మెథడ్‌లో రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా నేను గోరింటాకు పొడితోటి, గోరింటాకుతోటి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఒక్కొక్కరి ఒళ్ళు వాటం ఒక్కొక్కలాగా పండుతుందంటారు కదండీ! అదైతే నాకు తెలీదు గానీ, ఈ మెథడ్‌లో అయితే మంచిగా పండుతుందనమాట. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంత డార్క్ షేడ్‌లో నేను రైట్ ఫింగర్ తోటి ఫిల్ చేశాను కదా! అసలు చూడండి ఎంత డార్క్ కలర్‌లో పండిందో. సో, పిల్లలు ఎక్కువ సమయం ఉంచుకోలేరు కాబట్టి ఈ విధంగా ఒకసారి తయారు చేసి పెట్టండి. గోరింటాకు పొడి ఈ రోజుల్లో ఈజీగా మనకు ఆన్‌లైన్‌లలో అందుబాటుగా ఉందండి. మీషో, ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లలో అందుబాటుగా ఉంది. సూపర్ మార్కెట్‌లో ఉంది. అలాగే ఫ్యాన్సీ స్టోర్‌లలో కూడా గోరింటాకు పొడి అనేది అందుబాటుగా ఉందండి. మంచి కంపెనీ గోరింటాకు పొడి తీసుకోండి. మంచి రంగులో పండుతుంది. అంతే కాదండి, మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి గోరింటాకు పొడి అనుకున్నట్లయితే ఎండలో ఎండబెట్టొద్దండి. ఎండలో ఎండబెడితే మంచి రంగులో పండదు. ఆరెంజ్ కలర్‌లో ఇలా పండుతుందండి. సో, నీడలో ఈ విధంగా మనం ఎండబెట్టేసుకొని పొడి రెడీ చేసుకున్నామంటే మంచి రంగులో పండుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉందండి. సో, చూస్తున్నారు కదా! ఎంత మంచి రంగులో పండిందో. సో, పొడితోటి మనము ఇంత డార్క్‌గా కాకుండా రెడ్ కలర్‌లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూయించాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. రైట్ ఫింగర్ తోటి షేడ్ ఇచ్చాను చూడండి ఎంత మంచి రంగులో పండిందో. సో, మన ఛానల్‌లో ఓన్లీ మెహందీ వీడియోస్ మాత్రమే కాదండి, హెయిర్ గ్రోత్‌కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్‌లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తుందనమాట. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సో, చూస్తున్నారు కదండీ ఎంత మంచి రంగులో పండిందో. చాలా అంటే చాలా బాగుంది. సో, ఇది మరుసటి రోజుకి ఇంకాస్త డార్క్ కలర్‌లోకి అంటే మరి నల్లగా అయిపోదులేండి. ఇంకాస్త డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. సో, మీరు కావాలంటే ఇప్పుడు మెహందీ డిజైన్స్ వేసుకుంటాం కదండీ కోన్ తోటి, సేమ్ అలాగే డిజైన్స్ వేసుకోవచ్చు. నేను 2 సార్లు జల్లెడ పట్టాను కాబట్టి ఈ పొడి చాలా స్మూత్‌గా ఉంది. మీరు బయట నుంచి కొని తెచ్చినా కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుందండి పౌడర్. మనం కోన్‌లో రెడీ చేసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందనమాట. డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు డిజైన్స్ కూడా వేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చేతి నిండుగా ఉండేలాగా కూడా పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఎలాగో కోన్ రెడీ చేసాం కాబట్టి మంచిగా డిజైన్స్ కూడా వేసేసుకోవచ్చు. సో, ఎంత బాగుందో చూడండి. పెళ్లి కూతుర్లకి చేతులకి ఈ విధంగా పెట్టామంటే 2 చేతులకి ఎంత బాగుంటుందో. ఇంట్లో మనకు ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా, బర్త్‌డే పార్టీస్ ఉన్నా కూడా ముందుగా మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఈజీగా గోరింటాకు అనేది పెట్టేసుకోవచ్చండి. కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు.
చాలా బాగుంది కదండి. ఇంకా ఇలాంటి గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. పాపం కొంతమందికి ఆకు అనేది అందుబాటుగా ఉండదు కదా. కానీ పొడి మనకు ఆన్లైన్లో అందుబాటుగా ఉంది. ఆర్డర్ పెట్టేసామంటే 4-5 రోజుల్లో వచ్చేస్తుంది. చాలా తక్కువ కాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.